నాకు తెలిసిందల్లా 1 డే. నిన్నటి గురించి ఆలోచన లేదు, రేపటి గురించి బాధ లేదు. భయ్యా నీకు అర్థం కావట్లేదా? ఇది ఇప్పుడు లేటెస్ట్ టాలీవుడ్ ట్రెండ్ భయ్యా. అసలు 180 సినిమా నుంచి స్టార్ట్ అయిన ట్రెండ్ భయ్యా. మన చెన్నైలో సత్యం సినిమాస్ అని మల్టీప్లెక్స్ ఉంది కదా భయ్యా, వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా 180. స్లో మోషన్ షార్ట్లీ 180 డిగ్రీస్ కాదు భయ్యా. అరే 180 రూపీస్ కాదు భయ్యా, రూపీస్ డిగ్రీస్ ఇంకేంది 180 డేస్. 180 డేస్ అంటే భయ్యా 180 డేస్ అని తలగొక్కుంటా ఏంట్రా? సినిమా చూసావు కదా, 180 ఈ వయసు కాదు, 180 అంటే ఏజ్ అన్నమాట. అయినా స్లో మోషన్ గింతులేంట్రా? సినిమాలో చూసిన స్లో మోషన్ లో సరిపోవనుకుంటే మళ్ళీ నువ్వు కొత్తగా స్లో మోషన్ చూపిస్తున్నావేంట్రో? ఓ టామ్ భయ్యా వచ్చేసావా? అయినా ఏం టామ్ భయ్యా నీకేంటి స్లో మోషన్ షాట్స్ నచ్చలేదా? సైకిల్ మీద గెంతటాలు, నీళ్ళల్లో దూకటాలు, చెత్త కాగితాలు గాల్లోకి ఎగరేయటాలు, ఇవన్నీ స్లో మోషన్ షాట్స్. ఇది మళ్ళీ ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం. అవునరా, ట్రెండ్ సెటరే. రేపు ఇంకా కత్తులు పెట్టుకొని స్లో మోషన్ లో జనాలు నరికే సీన్లు చూస్తాం మనం. ఏంటి సినిమాకి అసలు డైరెక్టర్ ఎవరు? ఈ సినిమాకి డైరెక్టర్ భయ్యా జయేంద్ర. అంటే ఈయన ఏంటి భయ్యా ఎన్ని సినిమాలు తీసారు ఇదివరకు? ఏం సినిమా చెప్పొచ్చు. సినిమాలు అంటే భయ్యా ఒక 500 యాడ్ ఫిల్మ్స్ తీసాడు భయ్యా. ఏంటి 500 యాడ్ ఫిల్మ్స్? ఓ దట్స్ ద రీజన్ బిహైండ్ టెక్నికల్ క్రియేటివిటీ. యా అవును భయ్యా, 500 యాడ్ ఫిల్మ్స్ ఇస్ నాట్ ఎ జోక్ యు నో. అవును, నాట్ ఎ జోక్. ఇంకా నయ్యం, సినిమా మధ్యలో అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, బతికిపోయాం. ఈ వయసుకు రాదు, నో రూల్స్, ఏ ఫుల్ యూత్ఫుల్ అది అంటున్నారు ఏంటి సినిమా? మరి మన యూత్ఫుల్ హీరో యాక్ట్ చేసినప్పుడు మరి సినిమా యూత్ఫుల్ గానే ఉండాలి కదా భయ్యా. ఈ సినిమాకి హీరో ఎవరు అనుకుంటున్నావు భయ్యా? మన యూత్ఫుల్ హీరో సిద్ధార్థ్. ఏంటి సిద్ధార్థ్ యూత్ హీరోనా? నీకేమైనా మైండ్ తప్పింది ఏంట్రా? ఇప్పుడు 10 years క్రితం వచ్చిన బాయ్స్ సినిమా అప్పుడు యూత్ హీరో అంటే ఓకే, ఇప్పుడు కూడా యూత్ హీరో ఏంటా? సిద్ధార్థ్ యూత్ హీరో అయితే ఇప్పుడు రీసెంట్ గా వచ్చే హీరోలందరూ ఏమవ్వాలరా? చైల్డ్ ఆర్టిస్ట్లా? అరే టామ్ భయ్యా అది కాదు టామ్ భయ్యా, యూత్ అని నేను అనడం కాదు భయ్యా, ఆడియన్స్ అంటున్నారు. అసలైనా మనం అనడం ఏంటి భయ్యా? సిద్ధార్థే అంటున్నారు చూడు భయ్యా. యాజ్ అ యూత్ హీరో ఇప్పుడు దాకా మంచి యూత్ సినిమాలు చేసిన ఒక ట్రాక్ రికార్డ్ తో నన్ను ఇలాంటి ఒక మెచ్యూర్ ఫిల్మ్ లో, ఒక ఎమోషనల్ ఫిల్మ్ లో చూస్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారని నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తాను. ఇది మరి హైట్స్ ఆఫ్ ఎగ్జాజరేషన్ భయ్యో. అవును టామ్ భయ్, ఏంటి మరి హీరోయిన్స్, ఇద్దరు హీరోయిన్స్ మళ్ళీ ఏంటి ఎవరు నచ్చారు? హీరోయిన్స్ టూ కపుల్ హీరోయిన్స్. ప్రియా ఆనంద్, నిత్యా మెనన్, వీళ్ళిద్దరూ సినిమాలో ఇచ్చిన పర్ఫార్మెన్స్ ని, వాళ్ళు చూపించిన గ్లామర్ ని బాగా స్టడీ చేసి నా గ్లామర్ కి, నా ఫిజిక్ కి ప్రియా ఆనంద్ అయితే కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందని ఫిక్స్ అయ్యాను భయ్యా. సీరియస్ గా హీరోయిన్ గురించి డిస్కస్ చేసుకుంటుంటే ఈ డస్ట్బిన్ లో పేపర్ వేసే స్లో మోషన్ ఏంట్రా బాబోయ్. ఇంకొకసారి కనుక స్లో మోషన్ వీడియో ఏదైనా చూపించావనుకో, స్లో మోషన్ లో చక్కగా పెట్టి చంపేస్తాను అనుకుంటున్నావు యాదవ్వా. మర్యాదగా ఇంక 180 స్టోరీ ఏంటో చెప్పు. సినిమా స్టోరీ ఏంటంటే భయ్యా, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసే మన హీరోకి సడన్ గా ఇంకో 6 నెలల్లో చచ్చిపోతాడని తెలుస్తుంది. ఇంకా చచ్చిపోతాడని తెలిసిన వెంటనే ఇంకా రేపటి గురించి ఆలోచించి చచ్చిపోతున్నానని బాధపడకుండా ఇవాళ ఒక్కరోజు బతికితే చాలు మనం అని హ్యాపీగా జాలీగా ఇవాళ ఒక్కరోజు గురించి ఆలోచించుకుంటూ బతకడమే ఈ సినిమా కాన్సెప్ట్ భయ్యా. అంతే, పెద్ద పెద్ద లెంతీ కాన్సెప్ట్ ఏం కాదు భయ్యా, చాలా సింపుల్ కాన్సెప్ట్. అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉందిగా, యాజ్ ఇట్ ఈజ్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. భయ్యా ఇంక ఈ సినిమాలో టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి భయ్యా. ఫస్ట్ టైం డిజిటల్ కెమెరాలో రెడ్ అని ఒక డిజిటల్ కెమెరాలో షూటింగ్ జరిగింది. రెడ్ ఐ కెమెరా టెక్నికాలిటీస్ ఏంటి భయ్యా మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి భయ్యా. రెడ్ ఐ కెమెరా అంటే నేను చెప్పడం కాదు కానీ భయ్యా, మన సినిమా పిక్చర్ రెడ్ ఐ టెక్నీషియన్ సార్ చెప్పిస్తాను భయ్యా, కరెక్ట్ గా ఉంటది. Actually they used a red eye camera which when you look at it on the screen it looks very clear. That's because the red eye uses a high resolution technology that captures color, clarity and everything. మొన్నేమో Canon 5D అన్నారు, ఇప్పుడు ఇదేదో కొత్త కెమెరా గురించి చెప్తున్నాడు రెడ్ ఐ అంట. మీరు రెడ్ ఐ కెమెరాతో తీసారా, ఎల్లో ఐ కెమెరాతో తీసారా, బ్లూ ఐ కెమెరాతో తీసారా, అది ఎవరికి కావాలి భయ్యా? జనాలు థియేటర్ లోకి వచ్చేది సినిమా చూడడానికి భయ్యా, మీరు ఏ కెమెరాతో తీసారు అని రీసెర్చ్ చేయడానికి కాదు. రెడ్ ఐ అంట, రెడ్ ఐ తాడి మట్ట ఏం కాదు. టామ్ భయ్ కెమెరాలు టెక్నాలజీస్ గురించి మా ఇప్పుడు
అలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కదా ఇప్పుడు. అన్ని కాదు, ఇప్పుడు మన సినిమా పిచ్చ పర్సంటేజ్ ఎంత? భయ్యా కరెక్ట్ చెప్పావు భయ్యా. ఇప్పుడు ఈ సినిమాకి మనం ఇచ్చే సినిమా పిచ్చ పర్సంటేజ్ ఏంటంటే భయ్యా, అంటే బాగా అనలైజ్ చేసి ఒక 40% భయ్యా. 40% చెప్పాలి భయ్య, ఎందుకు 40%? ఈ సినిమాకి మనం 40% ఎందుకు ఇస్తున్నాం అంటే భయ్యా, బాగా క్లాస్ ఫిలిం కదా భయ్యా. ఒక ఆల్రెడీ ఇంత ముందు మనం చూసిన సినిమానే అయినా కూడా దాన్ని కొంచెం కొత్తగా ప్రజెంట్ చేయడానికి కొంచెం కొత్త కెమెరా, కొంచెం మంచి విజువల్స్, కొంచెం టెక్నికల్ గా కొంచెం నీట్ గా తీసిన సినిమా కాబట్టి భయ్యా 40% ఇచ్చి ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేద్దాం భయ్యా. ఏమంటావు టామ్ భయ్యా? టామ్ భయ్య ఏమంటాడు? టామ్ భయ్య ఏంటి 40% అన్నాడు దిలీప్? ఏంది నువ్వు చెప్పు. ఏంటది ఈ సినిమాకి 40%? నో డౌట్ భయ్యా. ఈ స్లో మోషన్ ట్రైలర్లు, ఈ సినిమాలో స్లో మోషన్ వీడియోలు ఇవన్నీ చూసి వీడికి స్లో మోషన్ లో మైండ్ దొబ్బింది. లేకపోతే ఇన్ని లూపోల్స్ ఈ సినిమాకి 40% ఏంటి భయ్యా? మళ్ళీ 40% ఇచ్చి దానికి ఒక ఎలా రీజనింగ్? నేను ఒప్పుకోను భయ్యా, నేను ఒప్పుకోను. ఇదిగో టామ్ భయ్య అలా కాదు. ఎందుకు దొబ్బుతున్నాడు టామ్ భయ్య? అంత బాగాలేదా సినిమా? ఏంటి వాట్ ఈస్ ద బ్యాడ్ పార్ట్? ఎందుకు దొబ్బుతున్నాడు అంటే టామ్ భయ్య, ఈ సినిమాలో కూడా ఫ్లాస్ ఉన్నాయి భయ్యా. నేను కొన్ని ఫ్లాస్ చెప్తా విని. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో భయ్యా ఒక సాంగ్ లో ఈ స్లో మోషన్ షాట్స్ అవన్నీ ట్రై చేశారు భయ్యా, బానే ఉంది. ఒకటో రెండో పెట్టుంటే విజువల్లీ బాగుండేది, జనాలు కూడా కొత్తగా ఉంది అనుకునే వాళ్ళు. కానీ ఒక పాట మొత్తం స్లో మోషన్ సాంగ్సే పెడితే, సీన్సే పెడితే అది జనాలకి మరీ ఇరిటేటింగ్ అనిపించింది భయ్యా. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా భయ్యా, ఈ ఇద్దరు హీరోయిన్లు హీరోని అసలు ఎందుకు లైక్ చేశారు అనే పాయింట్ కి అసలు జస్టిఫికేషన్ లేదు భయ్యా. అలా వస్తారు, ఒక 2-3 సీన్స్ లో వీటితో మాట్లాడతారు సిద్ధార్థ్ తో, థర్డ్ సీన్ లో ఫ్లాట్. సినిమా సెకండ్ హాఫ్ లో డెత్ కి ఒక ఇమేజ్ చూపిస్తుంటాడు భయ్య డైరెక్టర్. అది మాత్రం కొన్ని సీన్లు అయితే చాలా కామెడీగా ఉంటది భయ్య. అప్పుడు దాకా జాలీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే హీరో సడన్ గా చచ్చిపోతాడని తెలియగానే కంప్లీట్ వేరియేషన్ వచ్చేస్తుంది భయ్య సినిమా హీరోలో. కంప్లీట్ గా అసలు డిఫరెంట్ క్యారెక్టర్ అయిపోతాడు, చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తుంటాడు భయ్య. మన ఫేస్బుక్ సినిమా పిచ్చ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? నేమ్ చేంజ్ యాస్టీస్ కాబట్టి భయ్య మన ఫేస్బుక్ సినిమా పిచ్చ ఫ్రెండ్స్ కొంచెం బానే వెరైటీగా రియాక్ట్ అయ్యారు భయ్య. కొన్ని మన ఫేస్బుక్ సినిమా పిచ్చ ఫ్రెండ్స్ రివ్యూస్ చదువుతాను విను భయ్య. 180 = చక్రం 2, సిద్ధార్థ్ = ప్రభాస్, ప్రియా ఆనంద్ = అసీన్, నిత్య మేనన్ = చార్మి. డైలాగ్ ఒక్కటే మిస్సింగ్. విజువల్ థండర్, కాన్సెప్చువల్ బ్లండర్. 180 మూవీ చూసా, బుర్రని 360 degrees తిప్పుకున్నా. ఈ వీడియో చూసేసిన వెంటనే మా ఫేస్బుక్ సినిమా పిచ్చ పేజ్లోకి వెళ్ళండి, రివ్యూస్ చదవండి. నెక్స్ట్ టైం నుంచి మీరు సినిమా చూసిన తర్వాత మీ రివ్యూని మా ఫేస్బుక్ సినిమా పిచ్చ పేజ్లో రాయండి. మీకు నచ్చిన రివ్యూని లైక్ చేయండి. హైయెస్ట్ లైక్స్ వచ్చిన రివ్యూవర్కి మా సినిమా పిచ్చ తరపు నుంచి సినిమా పిచ్చ గిఫ్ట్ సర్టిఫికేట్ పంపిస్తాం. మరి మన టామ్ భయ్య లాస్ట్ లో ఏమంటాడో ఒకసారి విందాం భయ్య. లాస్ట్ లో నేను చెప్పేదేం లేదమ్మా, ఈ సినిమాకి, ఈ క్యాప్షన్ కి, ఆ స్టోరీకి అసలు ఏమైనా సంబంధం ఉందా అమ్మా? సినిమాలు కాపీ కొడితే కాపీ కొట్టారమ్మా, అట్లీస్ట్ టైటిల్ అయినా యాప్ట్ గా పెట్టేలా చూడండి అమ్మా. రెడ్ కెమెరా వాడు అది ఇది అని చెప్పుకోవడం కాదమ్మా, సినిమాలు కొంచెం బాగా తీయండి అమ్మా, స్టోరీలో దమ్ముండేటట్టు చూసుకోండి. అది కాదు టామ్ భయ్య, నువ్వు ప్రతి వాళ్ళని ఇలా ఎట్టకారం చేస్తున్నావు. ఒకవేళ నీకు రెడ్ ఐ లాంటి కత్తి లాంటి కెమెరా ఇస్తే ఏం చేస్తావు నువ్వు? నాకు కనుక రెడ్ ఐ కెమెరా ఇస్తే చెప్పను భయ్యా, ఇదిగో చూపిస్తా చూడు. లైట్స్ కెమెరా యాక్షన్. అని లేకుండా పెద్ద వదిలింది ఎవరికి